పిక్చర్స్ వారు మొదటి సినిమా దొంగరాముడు డైరెక్టర్ కథ అయిన తర్వాత తీసిన తోటికోడళ్ళు మాంగళ్య బలం బెంగాలీ కథల ఆధారంగా తీసినవి. అయితే మూల కథలకు చాలా మార్పులు చేశారు. మాంగళ్య బలం తర్వాత 1961లో తీసిన వెలుగు నీడలు సినిమా విషయంలో ఆశుతోష్ ముఖర్జీ రాసిన ఓ బెంగాలీ నవల తీసుకొని దాన్ని చాలా మార్చుకుంటూ కథ రాసుకున్నారు. ఆ మూల కథ ఆధారంగా 1970లో అంటే వెలుగు నీడలు వచ్చిన 9 ఏళ్లకు సఫర్ అనే హిందీ సినిమా వచ్చింది. సఫర్ ను వెలుగు నీడలను పోల్చి చూస్తే మూల కథను మనవాళ్ళు ఎలా మార్చుకున్నారో తెలుస్తుంది. డాక్టర్ కోర్సు చదివే ఇద్దరు ప్రేమికుల కథ ఇది. ఇద్దరు డబ్బు లేని వారే. హీరోకి జబ్బు పట్టుకుంది. డబ్బున్న ఒకతను హీరోయిన్ ను పెళ్లి చేసుకొని వెంట పడతాడు. తాను ఎలాగో చనిపోతానని తెలిసి హీరో ఆమెను ఆ పెళ్లికి ఒప్పుకోమని నచ్చజెప్తాడు. ఆమె పెళ్లాడుతుంది. దాని పర్యవసనాలు ఏమిటన్నది కథ. సఫర్లో హీరో రాజేష్ ఖన్నా, హీరోయిన్ షర్మిలా ఠాగూర్ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్. హీరోయిన్ బొమ్మ వేస్తూ హీరో క్లాస్లో పట్టుబడ్డాడు. ప్రొఫెసర్ అశోక్ కుమార్ తిట్టాడు. అవినాష్, మీ నాన్న నాకు ఫ్రెండ్ కదా అని కాలేజీలో సీట్ ఇస్తే నువ్వు చేసే పని ఇదా అన్నాడు. క్లాసు విడిచాక హీరో హీరోయిన్ వద్దకు వచ్చి తనను అపార్థం చేసుకోవద్దన్నాడు. నేను వేసిన బొమ్మ నా ఊహ సుందరిది. నా రూముకి రండి, మిమ్మల్ని చూడడానికి ముందే వేసిన బొమ్మలు అనేకం ఉన్నాయి అన్నాడు. బొమ్మలు చూశాక ఆమె కన్విన్స్ అయింది. అతనిపై అభిమానం పెంచుకుంది. అతను బీదవాడు, బొమ్మలు వేసి డబ్బులు సంపాదించి చదువుకుంటున్నాడు. హీరోయిన్ కూడా పేదదే. ఆమెకు ఓ అన్న ఉన్నాడు. ఐఎస్ జోహార్ ఉద్యోగం చేయడం అంటే బోరు. నాటకాలు రాసి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం. చెల్లికి కాలేజీ ఫీజులు కూడా కట్టే స్థితిలో లేడు. తెలుగులో కూడా హీరో హీరోయిన్లు కాలేజీలో కలుస్తారు. సావిత్రికి అగ్గి బరాటాగా పేరుంది. ఆమె పక్కన కూర్చుంటే 100 రూపాయలు ఇస్తానని ఫ్రెండ్స్ పందెం కాస్తే హీరో వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటాడు. పేదవాడిని పందెం గెలిస్తే ఫీజు కట్టుకుంటానని బతిమిలాడుకుంటాడు. ఆమె జాలిపడి సరేనంటుంది. హీరోయిన్ నేపథ్యం విషయంలో హిందీలో తెలుగులో తేడా ఉంది. తెలుగులో చాలా పెద్ద కథే పెట్టారు. ఎస్వి రంగారావు, రావు బహద్దర్, ఆయనకో ప్రెస్, రాజభక్తి అనే పత్రిక ఉంటాయి. ఆయనకు భార్య సూర్యకాంతానికి పిల్లలు లేక సావిత్రిని దత్తత తెచ్చుకుంటారు. సూర్యకాంతం చాలా గారభం చేస్తుంది. ఇంతలో ఆమెకే గిరిజ పుడుతుంది. దాంతో ఈమెను నిర్లక్ష్యం చేస్తుంది. రంగారావు భార్యను ఏమీ అనలేక ఆ పిల్లను తన గుమస్తా అయిన రేలంగికి పెంపకానికి ఇచ్చేస్తాడు. రేలంగి వద్దనే సావిత్రి పెరిగి పెద్దయి డాక్టర్ చదువుతుంది. రంగారావు ఆస్తి క్రమంగా తరిగిపోతుంది. రేలంగికి ఫీజు కట్టడం భారం అవుతుంది. అందుకని సావిత్రి ఓ డబ్బున్న వాళ్ళింట్లో కుర్రాడికి ట్యూషన్ చెప్తోంది. హీరో విషయంలో చూస్తే హిందీలో హీరో బొమ్మలేసి డబ్బులు సంపాదిస్తాడు. తెలుగులో మారు పేరుతో కవిత్వం రాసి డబ్బులు గడిస్తుంటాడు. కాలేజీ ఫంక్షన్లో అతని చేత పాట రాయించాలని సావిత్రి ప్రయత్నిస్తుంది. ఆ సందర్భంలో కొన్ని హాస్య ఘట్టాలు పెట్టారు తెలుగులో. హిందీలో హాస్యమంతా హీరోయిన్ అన్న రచనా పాటవం మీదే ఉంటుంది. హిందీ సినిమాలో అశోక్ కుమార్ది ఓ ముఖ్య పాత్ర. హీరోయిన్ చక్కని సర్జన్ అవుతుందని, తనకు వారసురాలు అవుతుందని ఆయన ఆశ. ఫీజు కట్టలేక కాలేజీ మానేస్తానంటే అప్పుడో సూచన చేస్తాడు. తనకు తెలిసిన ఓ ఇండస్ట్రియలిస్ట్ ఫిరోజ్ ఖాన్ ఉన్నాడని అతని సవతి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని సూచించాడు. కానీ ఆ స్టూడెంట్ ఆడవాళ్ల వద్ద చదవనంటూ మొరాయించాడు. అతని తల్లికి కూడా టీచర్ నచ్చలేదు. కానీ హీరోయిన్ పట్టుదలతో అతన్ని చదివించింది. తెలుగులో కుర్రాడు ఇంత మొండివాడు కాదు. కానీ ఆ రోజు సెలవడిగాడు. వాళ్ళ మామయ్య ఫారెన్ నుండి తిరిగి వస్తున్నాడని. ఆ మామయ్యే జగ్గయ్య. డాక్టర్ అతను సావిత్రిని చూస్తూనే మనసు పారేసుకుంటాడు. కానీ సావిత్రి అతన్ని హద్దుల్లో ఉంచింది. ఓ రోజు ఆమె డాక్టర్ చదువుతుందని తెలిసి ఆశ్చర్యపడ్డాడు. కానీ సావిత్రి మాత్రం నాగేశ్వరరావు అంటేనే ఇష్టపడుతుంది. అతనితో కలిసి షికార్లు తిరుగుతోంది. అప్పుడు వచ్చేదే ఓ రంగయ్యో పాట. హిందీలో కూడా ఇలాంటి పాటే నదియా చలేరే చలే ధార, నావికుల పాట వస్తుంది. బెంగాలీ నవలలోనూ హిందీ సినిమాల్లోనూ ఈ పాటే వచ్చేసరికి హీరోకి జబ్బు వచ్చిందని తెలిసిపోతుంది. అతను చావకూడదని అనుకోవడం, సపర్యాలతో కాస్త కోలుకోవడం కూడా జరుగుతుంది. హిందీ సినిమాలో నావికుల పాట విని హీరో నా జీవితానికి కూడా ఓ నావికుడు అవసరం ఉంది అంటాడు. వారి ప్రేమకు ఈ జబ్బుతో పాటు ఇంకో అవాంతరం కూడా వచ్చింది. హీరోయిన్ ట్యూషన్ చెప్పే మోంటు అన్నగారు ఫిరోజ్ ఖాన్ ఈమె వెంట పడ్డాడు. అతను షేర్ మార్కెట్లో వ్యాపారి. ఇప్పటిదాకా బాగానే సంపాదిస్తూ వచ్చాడు. కానీ ఈమె పట్టించుకోకపోవడంతో దిగులు పడి వ్యాపారం చెడగొట్టుకుంటున్నాడు. అతను ఈమె గురించి అంతా వెంపార్లాడడం అతనికి సవతి తల్లికి మంటగా ఉంది. ఓ రోజు హీరోయిన్ తన కొడుకుని దండిస్తుంటే ఆ సాకు పెట్టి ఆమె ఉద్యోగం పీకేసింది. విషయం తెలిసి ఫిరోజ్ అశోక్ కుమార్ వద్దకు వస్తే ఆమె ఎలాంటిదనుకున్నావంటూ అశోక్ కుమార్ అతన్ని తిట్టాడు. నేను ఆమెను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు ఫిరోజ్ ఖాన్. అయితే అవినాష్ చేత చెప్పించు అన్నాడు అశోక్ కుమార్.
ఫిరోజ్ హీరోయిన్ అన్న దగ్గరకు వెళ్ళినా అక్కడ అతను అదే చెప్పాడు. ఈమె మీద అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అవినాష్ ఎవడ్రా అనుకుంటూ ఫిరోజ్ హీరో గదికి వెళ్ళాడు. ఈ లోపునే హీరోకి తాను మృత్యుముఖంలో ఉన్నానని తెలిసిపోయింది. జీవితం గురించి చావు గురించి పాట పాడుకున్నాడు. ఈ దశలో ఫిరోజ్ వచ్చి హీరోయిన్కు నచ్చజెప్పమని కోరాడు. సరేనన్నాడు హీరో. హీరోయిన్కి తన రిపోర్టు చూపించాడు. బ్లడ్ క్యాన్సర్ ముదిరింది, నా జీవితం వ్యర్థమైంది. నా మాట విని ఫిరోజ్ని పెళ్లి చేసుకుంటే కనీసం నా చావు వ్యర్థం కాదని బతిమిలాడాడు. ఎవరి ఆసరతో జీవిస్తున్నానో వారికి సొంతం కాలేకపోయానని హీరోయిన్ విలపించింది. తన ప్రేమికుడి కోరికపై ఫిరోజ్తో పెళ్లికి ఒప్పుకుంది. తెలుగులో ఈ ఘట్టానికి ఎలా వచ్చారో చూద్దాం. హీరోకి దగ్గు బాగా వస్తుండడంతో డాక్టర్ వద్దకు వెళ్ళాడు. క్షయ అని చెప్పి మందులు ఇచ్చారు. సావిత్రి దిగులు పడింది. అతని మందులు కొని పరధ్యానంలో ట్యూషన్ చెప్పచోట మర్చిపోయింది. జగ్గయ్య వాటిని చూడగానే గుర్తుపట్టాడు. రోగి ఎవరున్నాడు? కావలసిన వాళ్ళంది సావిత్రి. జగ్గయ్య అక్క సంధ్య తమ్ముడి ప్రేమ గ్రహించి రేలంగి వద్దకు వచ్చి పెళ్లి ప్రపోజల్ తెచ్చింది. కానీ సావిత్రి సంబంధం తిరగొట్టేసింది. జగ్గయ్యకు కూడా చెప్పేసింది. ఇంతలో హీరో పరిస్థితి విషమించింది. జగ్గయ్య కూడా వచ్చి చూశాడు. హీరోకి తన పరిస్థితి తెలిసింది. ట్యూషన్ కుర్రవాడి ద్వారా సావిత్రి జగ్గయ్య సంబంధం తిరగొట్టిందన్న సంగతి తెలుసుకున్నాడు. ఆమెతో వాదించి జగ్గయ్యతో పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి జరిగింది. జగ్గయ్య తన ఖర్చుపై హీరోని మదనపల్లె శానిటోరియంకు పంపాడు. ఈ సందర్భంలో సావిత్రికి ఓ రంగయ్య పాట, కష్టజీవుల గురించి హీరో వేదన గుర్తుకు వచ్చింది. వారి కోసం ఆసుపత్రి కడదామని ప్రతిపాదించింది. జగ్గయ్య సరేనన్నాడు. ఒరిజినల్లో కూడా ఈ ఘట్టం ఉంది. నావికుల పాట వినగానే ఇక్కడ హీరోయిన్కు హీరో గుర్తుకు వచ్చాడు. తన పెళ్లికి అతను రాలేదని గుర్తుకు వచ్చింది. అతని రూముకి బయలుదేరింది. ఇక్కడి నుంచి ఒరిజినల్ తెలుగు సినిమా వేర్వేరు దారుల్లో నడుస్తాయి. హీరోతో సంబంధం ఉందని ఫిరోజ్కు తన భార్యపై అనుమానం. భార్య హీరో గదికి వెళ్ళినప్పుడు అలా తన తమ్ముణ్ణి గూఢాచారిని పంపుతూ ఉంటాడు. అతని అనుమానం బలపడేటట్లు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇలా అనుమానాలతో బిజినెస్ పాడు చేసుకుంటాడు. షేర్ మార్కెట్లో ఇతను వేసిన తప్పటడుగు వలన 25 లక్షల నష్టం వస్తుంది. ఆస్తులు అమ్ముతాడు. కానీ భార్యకు ఏ విషయము చెప్పాడు. అది తెలిసిన భార్య పోట్లాడుతుంది. నాపై విశ్వాసం లేదా అని. అలాంటి సందర్భంలో అనుకోకుండా అతని చేతిలో ఉత్తరం పడుతుంది. అది ఇంట్లో బాధపడలేక నీతో లేచిపోతానని హీరోని ఉద్దేశించి రాసిన లేఖ. అది నిజానికి ఆమె రాయలేదు. ఆమె హ్యాండ్ రైటింగ్ కాపీ కొట్టి హీరో ఎప్పుడో రాసిన లేఖ. ఆమె వాళ్ళన్న గారింట్లో ఉండే రోజుల్లో సరదాకి ప్రాక్టికల్ జోక్ చేశాడు. విషయం తెలిసాక నవ్వుకొని ఆమె అది దాచుకుంది. అది ఇప్పుడు బయటపడి భర్త అనుమానానికి ఊతమిచ్చింది. అతను భార్య మీద కసి పెంచుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఆమెను కేసులో ఇరికించాడు. పొటాషియం సైనైడ్ గ్లాసులో కలుపుకొని తాగుతూ ఆ గ్లాసుపై ఆమె వేలిముద్రలు ఉండేట్లు చూశాడు. తెలుగు వెర్షన్లో కూడా హీరోయిన్ భర్త చనిపోయాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కాదు. హీరో ఆరోగ్యవంతుడై శానిటోరియం నుండి తిరిగి వస్తుంటే అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళుతూ కారు యాక్సిడెంట్లో పోయాడు. హీరోయిన్ వితంతువుగా చూసి ఈ పరిస్థితుల్లో నెట్టినందుకు హీరో తనను తాను నిందించుకున్నాడు. జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఉద్బోధించాడు. ఆమె వైద్య వృత్తికి జీవితం అంకితం చేసింది. హిందీ సినిమా ఇలాంటి పద్ధతిలోనే ముగుస్తుంది. హీరోయిన్ పై హత్య నేరం మోపబడుతుంది. కానీ ఆమె అలాంటిది కాదు అని కోర్టులో అత్తగారు సాక్ష్యం చెప్పింది. దాంతో విడుదలైంది. అశోక్ కుమార్ ప్రోద్బలంతో చదువుకోసాగింది. మంచి సర్జన్ గా తయారైంది. పేషెంట్స్ తప్ప ఆమె జీవితంలో వేరెవరు మిగిలరు. హీరో సంగతి ఏమిటంటారా? తన భర్త అనుమానస్తుడిగా తయారయ్యాడని ఆమె చెప్పినప్పుడు అది అతని ప్రేమ అని చెప్పి ఆమెను ఇంటికి పంపించి అతడు ఊరొదిలి వెళ్లిపోయాడు. ఆ రాత్రే ఫిరోజ్ ఆత్మహత్య, హీరోయిన్ అరెస్టు జరిగాయి. ఇవేవి హీరోకి తెలియవు. చావు మంచుకు వచ్చాక మళ్ళీ తిరిగి అశోక్ కుమార్ దగ్గరకు వచ్చాడు. హీరోయిన్ కోసం కలవరించారు. అశోక్ కుమార్ ఆ విషయం ఆమెకు చెప్పి వెళ్లి హీరోని చూసి రమ్మన్నాడు. వెళ్లబోతుండగా వేరే కేసు వచ్చింది. వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్ ఆ కేసు అటెండ్ అయ్యి ఆలస్యంగా వెళ్ళింది. ఆలోపునే హీరో వెళ్లిపోయాడు. అతనంటే అభిమానం పెంచుకున్న హీరోయిన్ మరిది నువ్వే అతన్ని చంపావని తిట్టిపోశాడు. నిజానికి ఈ కథంతా ఫ్లాష్ బ్యాక్ లో చూపారు. ఆమె ఒక ఆపరేషన్ చేస్తుంటేనే మధ్యలో ఫెయిల్ అవుతుంది. ఆమె బయటకు వచ్చేసింది. పేషెంట్ కొడుకు వచ్చి నువ్వే చేతకాక నా తల్లిని చంపావు, నువ్వు హంతకురాలివి అని తిట్టాడు. అచ్చు తన మరిదిలాగే. ఆమె ఆధైర్యపడింది. అప్పుడు అశోక్ కుమార్ వచ్చి ధైర్యం చెప్పాడు. మనం డాక్టర్లమే, ప్రాణం పోయలేం, ఫెయిల్యూర్స్ ఉంటాయి. నా సొంత కూతురు ఆపరేషన్ సరిగ్గా చేయలేకపోయాను, నా చేతిలో చనిపోయింది. మరింత పట్టుదలగా ఆపరేషన్లు చేసి బాధ పోగొట్టుకున్నాను. నువ్వు కూడా సొంత బాధలు మర్చిపోయి వృత్తిలో మునిగిపో అని. హీరోయిన్ అలాగే చేసింది. బెస్ట్ సర్జన్ గా అవార్డు వచ్చింది.
హీరోయిన్కు ప్రియుడు, భర్త, పిల్ల, పాప ఎవరు మిగలరు. కానీ ఆశాకిరణం ఏంటంటే కథ చివరిలో మరిది పెరిగి పెద్దవాడై ఆమెను క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయడం. తెలుగు సినిమాకు వస్తే హీరోయిన్ను డాక్టర్ అయి అందరికీ ఉపకారాలు చేస్తూ ఎస్వి రంగారావు కుటుంబానికి కూడా సహాయపడుతుంది. గిరిజాకు ఎక్కడ పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. గిరిజ మంచిదే అయినా సూర్యకాంతం నోటికి దడిసి సంబంధాలు తప్పిపోతున్నాయి. ఇప్పుడు ఆరోగ్యవంతుడై ఉన్న హీరోకి ప్రపోజ్ చేశారు. కానీ అతను పెళ్లి వద్దన్నాడు. అప్పుడు హీరోయిన్ వెళ్ళి కన్విన్స్ చేసింది. హీరోయిన్ పై గౌరవంతో పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు మావగారి ప్రెస్లో పత్రికలు మార్పులు తెచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాడు. అయితే అది వాళ్ళ అహంకారాన్ని పెంచింది. సావిత్రి వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగించడం, పిల్లాడిని సొంత బిడ్డలా చూసుకోవడం సూర్యకాంతానికి నచ్చలేదు. కూతురి మనసులో అసూయ నూరిపోసింది. అనుమానం రగిలించి ఆమె కాపురంలో నిప్పులు పోసింది. భార్యాభర్తల మధ్య ఈ ఎమోషనల్ గొడవలతో పాటు ఆర్థికపరమైన వివాదం కూడా వచ్చింది. ప్రెస్ మీద వచ్చిన డబ్బుతో కార్మికులకు బోనస్ ఇవ్వకుండా కారు కొనడం ఏంటని హీరో అత్తమామలను నిలదీశాడు. కార్మికులు చేసే సమ్మెకు మద్దతిచ్చాడు. పంతానికి పోయిన మామగారు పోలీసులను పిలిచి లాఠీచార్జీ చేయించాడు. భర్త మంచితనం తెలిసి అతన్ని కాపాడుకోబోయిన గిరిజకు తల పగిలింది. సావిత్రి ఆపరేషన్ చేసి కాపాడింది. గిరిజకు కనువిప్పైంది. క్షమాపణ కోరింది. అన్ని అనర్థాలకు మూల కారణమైన సూర్యకాంతం కూడా ప్రాయచితం చేసుకుంది. కథ సుఖాంతమైంది. మూల రచన అయిన బెంగాలీ నవల రాసిన ఆశుతోష్ ముఖర్జీ వృత్తిరీత్యా ఓ డాక్టర్. చివరకు మిగిలేది సినిమా కథ రాసినది కూడా ఆయనే. వ్యక్తిగత సమస్యలతో డాక్టర్లు ఎమోషనల్గా ఎలా ఒత్తిడికి గురవుతారో, అది వృత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో రాస్తారు. దాని మీదే ఆయన ఫోకస్. హిందీ సినిమా దాన్ని అనుసరించే తీశారు. అసిత్ షీన్ డైరెక్ట్ చేశాడు. తెలుగులో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు వైద్య వృత్తి కంటే ఫ్యామిలీ సెంటిమెంట్ల పైనే దృష్టి పెట్టి కథ రాయించారు. సొంత పిల్లలు పుట్టాక దత్తత తీసుకున్న వాళ్లను నిర్లక్ష్యం చేయడం ఆయన నిజ జీవితంలో స్వయంగా చూసి కథలో జోడించారట. ఆదుర్తి సుబ్బారావు ప్రతిభావంతంగా డైరెక్ట్ చేశారు. అభినయం సంగతి చెప్పనక్కర్లేదు. ఒకరితో మరొకరు పోటీపడి నటించారు.